పట్టాభిరామ్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిగో చూడు పట్టాభిరామ్, మీ ఆవిడ పర్సు చెప్పులు నీ హోటల్ వెనుకున్నట్టు మా పోలీస్ డిపార్ట్మెంట్ కనిపెట్టింది తెలుసా? ఇక మీదట నువ్వు నిజం దాచలేవు. చెప్పరా, ఆ డెడ్ బాడీని ఏం చేసావు? సార్, కమిషనర్ వచ్చే టైం అయింది, మీరు త్వరగా మాట్లాడొచ్చేయండి. రండి సార్. శాపం. ఆ దేవుడికి అస్సలు నచ్చని పని చేసినందుకు వచ్చిన శాపం. నిన్ను గొప్పగా చెప్పిన ఆ మీడియా, అవతార పురుషుడని తల మీద పెట్టుకున్న సోషల్ మీడియా ఇప్పుడు ఒకే ఒక్క మాట మాత్రం చెప్తారు: పట్టాభిరామ్ ఒక హంతకుడు. వస్తాను. ఇన్ని సంవత్సరాలుగా నేను కష్టపడి సంపాదించిన మంచి పేరు మొత్తాన్ని వాడు ఒక్కరోజులో నాశనం చేశాడు. మరణ శిక్షే వాడికి సరైన శిక్ష అని నేనే వాడిని చంపేశాను. ఇప్పుడే అందిన ముఖ్య వార్త. 7 గంటల పాటు ముమ్మరంగా సాగిన విచారణ తర్వాత పట్టాభిరామ్ నేరాన్ని అంగీకరించారు. మన టౌన్ పోలీసులు దాన్ని ఆధారంగా తీసుకుని ఎఫ్ఐఆర్ రెడీ చేస్తున్నారు. నేరాన్ని అంగీకరించాక బోరున హెడ్చిన పట్టాభిరామ్ ఏ కారణాల వల్ల ఆయన తన భార్యని చంపారు అన్న డీటెయిల్స్ మనకింకా తెలియలేదు. సోషల్ మీడియాలో ఇదొక సంచలనం. ఇలా జరుగుతుందని ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. ఇటువంటి నేరాలు బాధ్యతాయుతమైన పోస్టులు చేయకుండా తన భార్య చేత చేయిస్తాడా? వారి భార్య ఇది ఇలా ఇప్పుడు మీరు బ్లాక్ డ్రెస్ లో ఉన్న పట్టాభిరామ్ ను బయటకు వస్తున్న దృశ్యం మీరు చూస్తున్నారు. భార్యను తను ఒక్కటే చెప్పలేదు అని చెప్పిన పట్టాభిరామ్ మిగతా నేరస్తులను గాలిస్తున్న పోలీసులు. హైవే 66 రోడ్ మీద పోలీసులు పట్టాభిరామ్ ని తీసుకుని వెళ్తున్నారు.